ఇటీవల ప్రతి వస్తువును ఆన్లైన్ లో కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. మొబైల్లో ఒక్క క్లిక్ తో ఎలాంటి వస్తువునైనా ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఇదంతా బానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆర్డర్ చేసిన వస్తువు వచ్చాక నచ్చకపోయినా, కలర్ అనుకున్నట్టు లేకపోయినా చాలా మంది వెంటనే చేసే ప్రక్రియ రిటర్న్ బటన్ నొక్కుతారు. ఇదే రిటర్న్ బటన్ వస్తువుల విక్రయదారులకు నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. పర్యావరణానికి తీరని కష్టాన్ని మిగులుస్తోంది. ఒకరు ఒక వస్తువును రిటర్న్ గా పంపితే ఈ నష్టం జరగడం లేదు. ఏటా ఇలా ఎన్ని ఉత్పత్తులు రిటర్న్ అవుతాయో తెలుసా? ఒక్క అమెరికాలోనే 350 కోట్ల ఉత్పత్తులు రిటర్న్ అవుతున్నాయి. వాటి ద్వారా కలిగే నష్టం, వాటి వ్యర్థాలతో ఏర్పడే చెత్త గుట్టలు ఎంత ఉంటాయో ఊహించండి. ఆన్లైన్ వస్తువుల రిటర్న్ తో ఏం జరుగుతోంది? అత్యధికంగా ఆన్లైన్ వస్తువులను ఎవరు రిటర్న్ చేస్తారు? అమెరికన్లు రిటర్న్ చేసే వస్తువుల విలువ ఎంత? డిసెంబరు ఈ నెల ఏడాదిలో చివరిది. ఇది విక్రయాలకు ముగింపు నెలగా కూడా పేరు పొందింది. ఉన్న స్టాక్ ని పెద్ద ఎత్తున డిసెంబర్లో విక్రయించాలని దుకాణదారులు భావిస్తారు. సాధారణంగా దుకాణాల సంగతిలా ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్లు మాత్రం ఆఫర్లతో హోరెత్తిస్తాయి. ఆకర్షణీయమైన ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తాయి. కొనుగోలుదారులు పండుగ చేసుకుంటారు. ఇప్పుడంతా షాపింగ్ కి ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మీరు ఒక జత షూని ఆర్డర్ చేస్తారు. డెలివరీ వచ్చిన వెంటనే బాక్స్ ని ఓపెన్ చేస్తారు. కొత్త బూట్ల లేసులను విప్పేసి వాటిని ధరించడానికి ప్రయత్నిస్తారు. అవి మీ పాదాలకు సరిపోతే ఓకే, సరిపోకపోతే ఏం చేస్తారు? కొంత ఆందోళనకు గురవుతారు. ఆ తర్వాత రిటర్న్ బటన్ నొక్కి వాటిని తిరిగి తీసుకువెళ్లమని అభ్యర్థిస్తారు. ఎంతో ఆనందంగా ఆ షూని ఆర్డర్ పెట్టుకున్న మీరు నిరాశకు గురవుతారు. గత్యంతరం లేక షెల్ఫ్లోని పాతవే మళ్లీ ధరిస్తారు. కానీ మీరు రిటర్న్ పంపే వస్తువులతో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. డబ్బు ముందే చెల్లించి ఉంటే వెనక్కొస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసే వస్తువులను తిరిగి పంపితే ఏమవుతుందో మీకు తెలుసా? మీరు రిటర్న్ బటన్ నొక్కిన ప్రతిసారి రిటర్న్ సప్లై చైన్ ప్రాణం పోసుకుంటుంది. దీన్ని రిటర్న్ లాజిస్టిక్ పరిశ్రమగా చెప్పుకుంటారు. ఈ రిటర్న్ సప్లై ఇండస్ట్రీ విలువ $62,700 కోట్ల. ప్రాథమికంగా చెప్పాలంటే ఇదంతా కంపెనీలకు నష్టమే. పైగా వెనక్కి పంపిన వస్తువులు ఏమవుతాయో తెలిస్తే ఆందోళన కలగటం ఖాయం. ఒక షూ జతను వెనక్కి పంపితే $62,700 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ వెబ్సైట్లలో తిరిగి పంపే వాటి విలువ అది. నిజానికి మీరు రిటర్న్ చేసే షూలో ఎలాంటి లోపం లేదు. కానీ బాక్స్ ని ఓపెన్ చేయటం, లేస్ ని విప్పడంతో షూని వినియోగించిన దాని కింద పరిగణిస్తారు. వాటిని ఏం చేయాలనేది చాలా కంపెనీలకు సరైన సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు. సమయం కూడా ఉండదు. వాటిని విక్రయించిన సెల్లర్కు తిరిగి పంపుతారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వెనక్కి పంపుతున్నారు. కొన్నిసార్లు విక్రేతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎక్కువసార్లు ఒక సెల్లర్కు ఎక్కువ రిటర్న్ వస్తే వారిని ఈ కామర్స్ కంపెనీలు తొలగిస్తాయి. ఆ తర్వాత గత్యంతరం లేక విక్రయదారులు వెనక్కి వచ్చిన వస్తువులను తక్కువ ధరకే విక్రయించడానికి యత్నిస్తారు. వెనక్కి వచ్చిన ట్రక్కు టీవీలను తిరిగి విక్రయించడం పెద్ద సమస్య కాదు. విక్రయదారులకు నష్టాలు కూడా అంత పెద్దగా ఉండవు. నిజానికి ఇది అత్యంత లాభదాయకమైన ఎంపిక. కానీ అన్ని ఆన్లైన్ వస్తువులకు ఈ సూత్రం పనిచేయదు. ముఖ్యంగా దుస్తుల విషయానికి వస్తే అలా ఉండదు. దుస్తులు వెనక్కి వస్తే అవి డంప్ యార్డులకు వెళ్లిపోతున్నాయి. చాలా మంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. సాధారణంగా రిటర్న్ బటన్ పై చేసే క్లిక్ విక్రేతలకు నష్టాలను కలిగించడమే కాదు, భూమిపై చెత్తను కూడా పెంచుతోంది. ఇలా ఈ కామర్స్ వెబ్సైట్లలో కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ వస్తువులను వెనక్కి పంపటం లేదు. నిజానికి జపనీస్ ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఏ వస్తువైనా వెనక్కి తిరిగి ఇచ్చేయటం చాలా అరుదుగానే ఉంటుంది. కానీ అమెరికన్లు మాత్రం అలా కాదు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులను వెనక్కి పంపేవారిలో ప్రపంచంలోనే అమెరికన్లు అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికన్లు ఆన్లైన్ కొనుగోలులో 20% రిటర్న్ చేస్తున్నారు. ఏటా సుమారు 350 కోట్ల ఉత్పత్తులను అమెరికన్లు రిటర్న్ చేస్తున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. వారు రిటర్న్ చేసే వస్తువుల్లో కేవలం 20% మాత్రమే లోపాలున్నవిగా గుర్తిస్తున్నారు. గతేడాది అమెరికన్లు ఏకంగా $81,600 కోట్ల విలువైన ఉత్పత్తులను రిటర్న్ చేశారు. ఈ మొత్తం యునైటెడ్ స్టేట్స్ రక్షణ బడ్జెట్ కంటే అధికం. రిటర్న్ చేసిన ఆ మొత్తం దాదాపు విక్రయదారులను మాత్రం నష్టాల్లో ముంచేస్తోంది. ఇది కస్టమర్లకు బాగానే ఉన్నా విక్రయదారులకు మాత్రం చాలా కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇక అమెరికా తర్వాత ఆన్లైన్లో కొనుగోలు చేసిన వాటిలో సగానికి పైగా జర్మన్లు తిరిగిచ్చేస్తారు. యునైటెడ్ కింగ్డమ్లో 25% ఆర్డర్లు రిటర్న్ చేయబడ్డాయి. భారతదేశంలోనూ 25% మంది ఆన్లైన్ వస్తువులను రిటర్న్ చేస్తున్నారు. నిజానికి ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్య.
సింపుల్ గా చెప్పాలంటే కనిపించని ఓ స్కామ్ కు రిటర్న్ పాలసీ పురుడు పోసింది. ఇంకా చెప్పాలంటే ఇది ఒక రిటైల్ నేరం. దీన్ని వార్డ్రోబింగ్ అని అంటారు. ఒకసారి దుస్తులను కొనుగోలు చేసి ధరించి రిటర్న్ చేస్తే జరిగేది వార్డ్రోబింగే. ఈ కామర్స్ వెబ్సైట్లలో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయడానికి వారం రోజుల గడువు ఉంటుంది. అయితే చాలా మంది క్రిస్మస్ సందర్భంగా ఖరీదైన దుస్తులను కొనుగోలు చేసి ఆ ఒక్కరోజు ధరించిన తర్వాత అమెరికన్లు రిటర్న్ చేస్తున్నారు. అలా వచ్చిన దుస్తులు చెత్తకుప్పలోకి వెళ్తున్నాయి. ఒక దుస్తులే కాదు, ఏటా జనవరిలో కృత్రిమంగా తయారైన క్రిస్మస్ చెట్లను చాలా మంది రిటర్న్ చేస్తున్నారు. దీంతో క్రిస్మస్ చెట్లు అడవుల పాలవుతున్నాయి. క్రిస్మస్ చెట్ల తర్వాత అమెరికాలో పెద్ద స్క్రీన్ టీవీలతో పాటు సూపర్ బౌళ్లను పెద్ద ఎత్తున రిటర్న్ చేస్తున్నారు. వీటిని రిటర్న్ చేయడంతో పెద్ద నష్టం రాదని అనిపించొచ్చు. కానీ వీటిని రిటర్న్ చేయడంతో పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. చిల్లర వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి $100లకు $10 నష్టం వాటిల్లుతుంది. ఈ రిటర్న్స్ ద్వారా ఏటా 500 కోట్ల పౌండ్ల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని రవాణా చేయడంతో భారీగా కార్బన్ విడుదలై పర్యావరణానికి మరింత నష్టాన్ని కలిగిస్తాయి. ఒక అమెరికాలోనే ఏటా 1,60,00,000 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. 9 లక్షల పౌండ్ల వ్యర్థాల గుట్టలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యర్థాలను 10,000 బోయింగ్ 747 విమానాలను నింపటానికి సరిపడేంత చెత్త ఉత్పత్తి అవుతుందన్నమాట. పాక్షికంగా దీనంతటికీ కారణం వినియోగదారులే. చాలా మంది ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వెంటనే వాటిని రిటర్న్ చేస్తారు. దీని వెనుక జరుగుతున్న పరిణామాలు చాలా మంది వినియోగదారులకు తెలియదు. కానీ ఇందులో కంపెనీల తప్పు కూడా ఉంది. కొన్నేళ్లుగా అమ్మకాలను పెంచుకోవటానికి రిటర్న్ పాలసీని ఉచితం చేశారు. 2023లో మాత్రమే చిల్లర వ్యాపారులకు నష్టం కలగకుండా వినియోగదారులు కొంత రిటర్న్ ఖర్చుల్ని భరించేలా మార్పులు తెచ్చారు. ప్రస్తుతం H&M, J వంటి ఈ కామర్స్ వెబ్సైట్లు రిటర్న్ పంపే వస్తువులకు కొంత రుసుమును వసూలు చేస్తున్నారు. అమెజాన్ కూడా ప్రతి రిటర్న్ కి $1 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. కానీ వస్తువుల రిటర్న్ పంపే ప్రక్రియను ఇది మాత్రం అడ్డుకోలేదు. ఇవి ఈ కామర్స్ కంపెనీల సప్లై చైన్స్, డేటా అనలిటిక్స్ సూత్రాల గురించి ఇక్కడ చర్చించాలి. ఆయా కంపెనీలు రిటర్న్ లాజిస్టిక్స్ ని పారదర్శకంగా చేయాలి. రిటర్న్ చెల్లింపులు, వస్తువు వాపస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయొచ్చు. అలా చేస్తే వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయి. పైగా సెల్లర్లకు కూడా పెద్దగా నష్టాలుండవు. కంపెనీలకు పెద్ద ఎత్తున లాజిస్టిక్ వ్యవస్థలున్నాయి. నిజానికి వారికి ఆ వ్యవస్థలు ముఖ్యం. ఎవరేం కొంటారో కంపెనీలకు తెలుసు. ఈ కామర్స్ దృష్టి ఎక్కడ ఉంటుందో, వారి కర్సర్ ఎవరిని ఆకర్షిస్తుందో ఆయా ఆన్లైన్ వ్యాపార దిగ్గజాలకు బాగా తెలుసు. వినియోగదారులకు సహాయం చేయటానికి మరింత సులభమైన మార్గాలను ఏర్పరచగలరు. ప్రజలు ఆయా కంపెనీల నుంచి దూరంగా వెళ్లినప్పుడు వారే ఆ మార్పులకు శ్రీకారం చుడతారు. అప్పటి వరకు పర్యావరణం కాలుష్యాన్ని భరించాల్సిందే. వ్యాపారులు నష్టాలను మూటగట్టుకోవాల్సిందే.